టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగుందని మనస్ఫూర్తి కోరుకో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు సండే రోజు అండి పిల్లల కోసం వెజిటేబుల్ బిర్యానీ చేసిన చాలా బాగుందండి. ఇక్కడ అన్ని కూరగాయలన్నీ తీసుకోవాలని మన కాడ ఎన్ని కూరగాయలతో అన్ని తీసుకోవాలి. ఇక్కడైతే పోకిలో బీన్స్ కట్ చేసుకున్నాను. ఇక్కడైతే 2-3 గాజులు, పెద్ద గాజర్ అండి, ఒక పోకిలో గాజర్ అనుకోండి. చిన్న చిన్న ముక్కలు మనం కట్ చేసుకోవాలి. ఆలు కూడా పెద్ద సైజు 2 వేసుకున్నాను. పచ్చి బఠానాలు అండి, కొద్దిగా వాటర్లో మనం నానబెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను. ఆనియన్ ముందే ఫ్రై చేసుకున్నానండి. 2-3 ఆనియన్ పలచంగా మన నిలువుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాక ఒక బొగన పెట్టుకున్నాను. ముందే నేను ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కాబట్టి అదే ఆయిల్ మిలిగింది. అదే ఆయిల్ వేసుకుని ఇవన్నీ కూరగాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ముందు ఆలు ఫ్రై చేసుకోవాలా. ఆలు కొంచెం మనకు టైం పడుతుంది కాబట్టి ముందు ఆలు ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ గాజర్ వేసుకున్నాను, బీన్స్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మనం కొంచెం మగ్గనియాలండి. ఇలా మగ్గనిస్తే చాలా టేస్ట్గా అండి మన బిర్యానీ అనేది 2 నాలుగు పెట్టుకునే నిలువ ఉంటుందండి. మనం పచ్చిగా అలాగనే వేసుకుంటే అయితే కూరగాయలు అది వాసన అవుతుంది, మన బిర్యానీ అనేది చెడిపోతుంది. ఇవన్నీ అంతా అల్లం పేస్ట్ అండి. బిర్యానీకి అల్లం పేస్ట్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలా. రెడ్ చిల్లీ అనేది చాలా తక్కువ వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ కూడా వేస్తారు. రెడ్ చిల్లీ ఎక్కువ వేస్తే చాలా కారంగా అయిపోతుందండి. అందుకని చాలా తక్కువ వేసుకుంటున్నాను. గరం మసాలా అండి, లోమ్ చెక్కల, సాజీరా, ఇలాచి ఇది కంపల్సరీ వేసుకోవాలండి. బిర్యానీతో ఇదే టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్నాక చూడండి మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మన అల్లం పేస్ట్ వేసుకున్నాక దూరంగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నిలువుగా పచ్చిమిరకాయలు కోసుకుని వేసుకున్నాను. పచ్చి బఠానీ అనేది ముందే నానబెట్టుకోవాలని కొంచెం ఇక్కడ నానబెట్టుకుంటే కలర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు పైనుంచి వేసుకోవాలండి. పైనుంచి వేసుకుంటే ఏమవుతుందంటే పచ్చి బఠానీలు రైస్లో అట్నే బాగా కానొస్తాయి. మనం ముందు వేసుకుని ఫ్రై చేసుకుంటే అవన్నీ మగ్గిపోతాయండి. ఇక్కడైతే పావుకిలో పెరుగు వేసుకున్నాను. పెరుగు ఎంత వేసుకుంటే అంత చిక్కగా గ్రేవీ చాలా మంచిగా వస్తుందండి. ఇలా అవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకున్నాక ఇక్కడ సిమ్లో మనం మూత పెట్టి కొంచెం కుక్ చేసుకోవాలండి. వాటర్ అంతా పెరుగులోంచి అంతా గ్రేవీ మాదిరి చిక్కగా అయిపోవాలండి. ఇక్కడైతే రైస్ ముందే 1 గంట నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకుంటే రైస్ అనేది చాలా మంచిగా వస్తుంది. 2 చెంచాలు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాక ఇలా కుక్ చేసుకోవాలండి. మనకు వేడి నీళ్ళు వేసి మళ్ళీ అదనేనికి అవసరం లేదు. రైస్ ముందే 1 గంట నానబెట్టుకున్నాక ఇలా పొయ్యి మీద పెట్టేస్తే అదే తొందరగా ఉడికిపోతుంది. పెద్ద టైం ఉండదని చూడండి. చాలా చిక్కగా అంతా గ్రేవీ అయిపోయింది. అయితే హక్ని తయారైపోయింది. చాలా మంచిగా వచ్చింది. అది చట్నీ మాదిరి వచ్చింది. ఇలా చిక్కగా చేసుకోవాలండి. మనము ఎప్పటికైనా వాటర్ వేయకూడదండి. మన పెరుగులోనే ఇవన్నీ కుక్ అయిపోవాలి. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయిందండి. జల్లెడ వేసుకున్నాను. అంత వాటర్ అంతా కారిపోయినాక ఇదే బొగునలో మనకు దమ్ చేయాలండి. 10 బొగునలు మనకు అవసరం లేదు. ఒకే బొగునలో మనకు రైస్ అనేది బిర్యానీ అనేది కుక్ అయిపోతుంది. ముందు రైస్ వేసుకున్నాను. పైనుంచి హక్ని వేసుకోవాలండి. కొంచెం దూరంగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మనకు దీనికైతే సరిగ్గా రాదు. మళ్ళీ పైనుంచి రైస్ వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకున్నాక అంతా రైస్ అంతా సరిగ్గా చేసుకోవాలండి. మనం 3 వడచాలు వేసుకోవాలండి. ముందు రైస్, మళ్ళీ పైనుంచి హక్ని, మళ్ళీ రైస్ ఇది వేసుకోవాలి. ముందు ఇది ఆఖరి స్టెప్ అండి. ఇలా వేసుకున్నాక ముందు రైస్ అంతా కవర్ చేసుకోవాలి. దీంట్లో అయితే నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను అండి. 2 కలర్ రైస్ అంతా వేసుకున్నాక మన దంపు ఏం చేసుకోవాలంటే ఫుడ్ కలర్ 2 వేసుకోవాలండి. మీరు ఒకటైనా వేసుకోవచ్చు. నేనైతే ఒకటి ఆరెంజ్ కలర్, ఒకటి ఎల్లో కలర్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఆనియన్ వేసుకోవాలండి. పైనుంచి ఆనియన్ వేసుకున్నాక పుదీనా, కొత్తిమీర కొద్దిగా మనం చల్లుకున్నాక ఇక్కడ మూత పెట్టి దమ్ చేయాలండి. సిమ్లో చేసుకోవాలి. సిమ్లో చేసుకున్నాక చూడండి చాలా మంచిగా దమ్ అయిపోయిందండి. పొగలు కక్కుతుంది బిర్యానీ అయితే. చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటుందండి. వెజిటేబుల్ బిర్యానీ మనకు ఎన్నాళ్ళు పెట్టుకుని ఏం కాదండి. చూడండి ఇక్కడైతే బిర్యానీ దమ్ అయిపోయింది. ఇప్పుడు తీసుకుంటున్నాను. దీంట్లో అయితే నేను పెరుగు చట్నీ చేసినాను. చాలా బాగుంటుందండి. నేను మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇష్టం మా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.